పత్రికా సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కనుక గమనించినట్టయితే ప్రజలందరూ కూడా ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితులలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. గత 11 నెలలుగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలి, పేదల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడుతూ ప్రజల ఆదరణ పొందుతూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రానికని అభిప్రాయంతో ఉన్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అస్థిరపరచాలని ఒక కుట్రతోటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గత 4-5 రోజులుగా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా 11 నెలలుగా రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ రోజు సెక్రటేరియట్ పోతూ ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 హామీలను కూడా 100 రోజులలో అమలు చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా రైతులకు ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా 18,000 కోట్ల రైతుల అప్పుల్ని మాఫీ చేసి మిగిలిన రైతులకు కూడా మరి మాఫీ చేసే ప్రక్రియను మన గవర్నమెంట్ తీసుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు అన్నీ అమలు చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య భద్రత కానివ్వండి, పేదలందరికీ కూడా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500 కానివ్వండి, కరెంటు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, ముఖ్యంగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలి, బీసీ కులగణన చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కులని, నిధులను కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనమందరం కూడా గమనిస్తున్నాం. మరి ఈనాడు రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒక పక్కా ప్రణాళికతోటి ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా వికేంద్రీకరణ జరగాలి, ఒక హైదరాబాద్కే పరిమితం కావద్దని చెప్పి వికేంద్రీకరణ పేరుతోటి వెనుకబడిన ప్రాంతాలలో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఫెయిల్ కావాలని ఒక కుట్రపూరితంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నాం. చాలా దుర్మార్గంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి కొడంగల్కు సంబంధించి లగచర్ల గ్రామంలో మరి ఏదైతే గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పి కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టాలి,
అక్కడ వెనుకబడ్డ కొడంగల్ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ కోసం రైతుల నుంచి భూసేకరణ చేయాలని చెప్పి మరి ముందుకు వస్తున్న పరిస్థితులలో 90% రైతులు స్వచ్ఛందంగా తమ భూముల్ని వీటికి ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. ఒక 10% రైతుల్ని కేటీఆర్ గారు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు రెచ్చగొట్టి వాళ్లను అధికారుల మీద దాడి చేసి, ఎంత దుర్మార్గం అంటే అధికారులను చంపే ప్రయత్నం. ఒక గిరిజన అడిషనల్ కలెక్టర్గా ఉన్న లింగానాయక్ గారి మీద దాడి, అక్కడ అధికారిగా ఉన్న అక్కడ డెవలప్మెంట్ అథారిటీ అధికారిగా ఉన్న వెంకటరెడ్డి గారిని చంపే ప్రయత్నం, అక్కడికి పోయిన కలెక్టర్ గారి మీద కూడా దాడి చేసే పరిస్థితి ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందో ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయ్యా కేటీఆర్, ఈరోజు మేము అడుగుతున్నాం, ఆనాడు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో మీరుండి ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు ఎక్వైరీ చేసిండ్రు. మల్లన్న సాగర్ కానీ కొండ పోచమ్మకు సంబంధించి రైతుల ద్వారా ఒప్పందంగా పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు పెట్టి అరెస్టులు చేసి 50,000 ఎకరాలు మీరు ఆ రోజు తీయటం జరిగింది. ఆ రోజు రైతులకు సరి అయిన పరిహారం కూడా అందించలేదు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మరి వాళ్ళు నిరసన తెలియజేసిందే తప్ప ఎన్నడూ కూడా అధికారుల మీద దాడి చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు మేమే కనుక అనుకుంటే మీరు ఈ ప్రాజెక్టులు కట్టేటోళ్ళ, ఈ ఫార్మాసిటీ కోసం ఎన్ని ల్యాండ్లు తీసుకునేటోళ్ళ అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు రైతుల మీద ప్రేమ ఒలకబోస్తున్నాడు కేటీఆర్ గారు. అయ్యా మేము అడుగుతున్నాం, మీ ప్రభుత్వంలో రైతుల మీద లాఠీ చార్జీ చేసింది వాస్తవం కాదా? రైతులకు బేడీలేసి తిప్పింది వాస్తవం కాదా? రైతులు మద్దతు ధర కోసం వానలలో వడ్లను ఆరబెడుతూ నెలలు మార్కెట్లో పోసుకున్నది వాస్తవం కాదా? మీరు మద్దతు ధర పేరు మీద ఒక్కొక్క రైతుకు 2 నెలలు 3 నెలలు వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వాస్తవం కాదా? మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం. రైతు రుణమాఫీ అన్నారు, రైతులకు మీరు రుణమాఫీ చేసిండ్రా? 10 సంవత్సరాలుగా మీరు రైతుల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారం పోయిన తర్వాత పిచ్చిలేస్తున్నది, మతి భ్రమించింది కేటీఆర్కు. అధికార దాహం ఇంకా పోట్లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితులలో దీనిని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఒక కుట్రపూరితంగా రైతుల మీద ప్రేమ ఒలకబోసే పరిస్థితి. అయ్యా ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు పోలీసు విచారణలు కూడా స్వయంగా కేటీఆర్ గారే పట్నం నరేందర్ రెడ్డి గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు తిరగబడండి, అధికారుల మీద దాడి చేయండి, అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనకాడకండి, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అని చెప్పి నరేందర్ రెడ్డి గారికి చెప్తే, నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్న సురేష్ అని టీఆర్ఎస్ కార్యకర్తకు డబ్బులు ఇచ్చి ఒక్క రోజులో 84 సార్లు మాట్లాడి రైతులు గానోళ్లను కూడా తీసుకొచ్చి రెచ్చగొట్టి ఈరోజు ఒక దగ్గర ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ గారు అధికారులు పోతే వాళ్ళను మభ్యపెట్టి రైతులు వేరే దగ్గర ఉన్నారని తీసుకుపోయి అక్కడ దాడి చేసి ఆటవికంగా ఇవాళ మనం టీవీలలో చూసినట్టయితే ఆ కార్లను బలగొట్టి ఈరోజు హత్య చేసే పరిస్థితి. అయ్యా మేమే కనుక నిర్బంధంగా ఈరోజు భూములు లాక్కోవాలనంటే పోలీసు బందోబస్తుతో పోతాం. అయినా అట్లా చేయలేదు. మేము ప్రజల్ని కన్విన్స్ చేసి
ప్రజాభిప్రాయ సేకరణ చేసి మేము ఈరోజు తీసుకోవాలని చెప్పి పోతే ఈరోజు పోలీసు ఎంక్వైరీలో ఆశ్చర్యకరమైన పరిణామాలు. 42 మందిని గుర్తిస్తే అందులో 19 మందికి భూమి లేదు. ఈరోజు కేటీఆర్ గారు గుండెలు బాదుకుంటుండు. సురేష్ మా కార్యకర్త అని. అసలు ఆ సురేష్కు ఈ ఫార్మాకు సంబంధించిన దాంట్లో భూమి కూడా పోలేని పరిస్థితి. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుందా అని, కేటీఆర్కు సిగ్గుందా అని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి విచ్చలవిడిగా దోసుకొని రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు అప్పులుగా మార్చి ఆ రోజు మీరు ఇచ్చిన హామీలు ఒకటన్నా అమలు చేసిందా? రైతు రుణమాఫీ జరిగిందా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఏ హామీ కూడా నిలబెట్టకపోతే ప్రజలు మన జరిగిన ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టిండ్రు, మిమ్మల్ని దించిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఇందిరమ్మ రాజ్యాన్ని ఎన్నుకున్నారు. కానీ ఈరోజు కనీసం 6 నెలలు కూడా మీరు భరించే పరిస్థితులలో లేరు. అధికార దాహంతో, డబ్బు దాహంతో ఆ రోజు కాళేశ్వరంలో దోచుకున్నారు, మిషన్ భగీరథలో దోచుకున్నారు. ఈరోజు మళ్ళా దోచుకోవాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ముందుకు వస్తున్న పరిస్థితి. అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం, రైతుల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్ననాడు ఏం చేసిండ్రు? కనీసం ఆ రోజు రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కు కూడా మీరు కల్పించలేదు. ధర్నా చౌక్ను రద్దు చేసిండ్రు. కానీ ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైనా నిరసన తెలియజేయండి, ధర్నా చౌక్లో మీరు నిరసన తెలియజేయండి అని చెప్పి ఈరోజు ప్రజారంజక పాలన ఈరోజు చేస్తుంటే ఒక ఆయన అంటాడు ఈయన 6 నెలలే ముఖ్యమంత్రి అంటాడు, ఒక ఆయన 2 నెలలే అంటాడు. మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం, ఇంత మంచి పనులు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతారా? ప్రజలకు ఇచ్చిన ఇందిరమ్మ హామీలన్నీ కూడా అమలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, 4th యూనివర్సిటీ కానీ, ముఖ్యంగా వచ్చిన 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు ప్రజలు సిద్ధంగా లేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఈరోజు మీరు ఈ రకంగా కనుక దాడులకు మా నాయకుల మీద కానీ అధికారుల మీద కానీ చేస్తే ప్రజలే తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు నిజంగా మా నుంచి ఏమైనా తప్పులు జరిగితే ప్రజలు నిరసన తెలపండి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి. అంతేగాని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ మీరు కుట్రపూరితంగా అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఈరోజు భయపడుతున్నారు. ఆ 10 సంవత్సరాలుగా చేసిన అవినీతికి ఈరోజు జైలుకు పోక తప్పదని ఈరోజు భయపడుతున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న మీరు చూసిండ్రు, కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్లో దాదాపు 54 కోట్ల రూపాయలు బినామీ కంపెనీలకు అక్రమంగా చెల్లించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ మీరు చూసిండ్రు, ప్రజాస్వామ్యకే మచ్చలాగా మన హక్కుల్ని కాలరాసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ పరిస్థితి. ఈరోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. కాళేశ్వరం 30,000 కోట్లతోటి జరిగేది ఈరోజు 1,20,000 కోట్లతోటి నిర్మాణం జరిగింది. వీటన్నిటి మీద ఇక జైలుకు పోవాలి, నా కథ ఒడిచిందని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు భయపడుతూ
అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో లేదు. మీరు ప్రతిపక్ష బాధ్యతలు వహించండి, ప్రజలకు కష్టాలు ఉంటే నిరసన తెలియజేయండి, అంతే తప్ప ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరిస్తూ, తప్పకుండా ఎవరైతే ఈ లగచర్ల మరి ఇష్యూలో ఇన్వాల్వ్ అయినరో కేటీఆర్ ఉన్నా కేసీఆర్ ఉన్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మరి గత 4 రోజుల నుంచి కొడంగల్ నియోజకవర్గంలో అధికారుల మీద జరుగుతున్న అరాచకాలపై మరి ఈరోజు నేను కానీ పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా విజయ్ గారు కానీ విజయపాల్ గారు కానీ అదేవిధంగా వేణు గారు కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీకాంత్ కానీ 4 రోజుల నుంచి కేటీఆర్కు హరీష్ రావుకు పిచ్చులు లేచి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మేము కూడా 10 సంవత్సరాలు అధికారం లేకున్నా ఫార్మాసిటీ భూములు తీసుకుంటున్నప్పుడు మరి 10 సంవత్సరాలు వాళ్ళతోటి పోరాటం చేసినాం తప్ప ఏ ఒక్క రోజు కూడా అధికారుల మీద కానీ మరి ఆ పార్టీ నాయకుల మీద కూడా చేసుకున్న దాఖలాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ మహేశ్వరం నియోజకవర్గంలో కానీ అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కానీ ఎక్కడ జరగలేదు. వీళ్ళకి నిజంగా పిచ్చులు లేచి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఏదన్నా ఒక ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ప్లాన్ ప్రకారం వాళ్ళకు భూములు లేకున్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టి మరి అధికారుల మీద దాడి చేపిస్తే ఈరోజు కేటీఆర్ ఈరోజు ఉదయం ఏదో న్యూస్లో చూసినాను. మరి ఆ రోజు మీ ఎక్స్ఎమ్మెల్యే వంశీచంద్రరావు రెడ్డి కూడా మరి పొయ్యిండు కదా, ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అడిగారు. వాస్తవం, పొయ్యిండు, ప్రొటెక్ట్ చేసిండ్రు. వంశీచంద్ర రెడ్డి గారు పోయారు, అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు పోయారు, కోదండరెడ్డి గారు పోయారు. వీళ్ళందరూ పోయినా కానీ మరి ఒక పద్ధతి ప్రకారం నిరసన తెలియజేసిర్రు. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. 1200 ఎకరాల ఆడ బినామీ పేర్ల మీద తీసుకొని ప్రభుత్వానికి ఆడ 2 లక్షలకు తీసుకొని 16 లక్షల రూపాయలకు అమ్ముకుంటుంటే నిలదీసిర్రు తప్ప వాళ్ళ మీద ఏ ఒక్క రోజు కూడా దాడి జరగలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాంటి పరిస్థితి కొడంగల్లో లేదు. రైతులకు మాకు ఇచ్చే అమౌంట్ తక్కువ అవుతుంది, ఇంకొంచెం పెంచి ఇమ్మని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు కూడా పోయి వాళ్ళ సమస్య ఇంటందుకు పోయిండు తప్ప మీలాగా పోలీసులను ఎంబడి పెట్టుకొని తిరిగిన రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండబోదు అనే సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ఏదున్నా అందరికీ హక్కు, అందరు మాట్లాడటానికి హక్కు. మీరు కూడా చాలా సార్లు చూశారు, ఎక్కడైనా ఒక గొడవ జరుగుతుంది, ఎక్కడైనా లొల్లి పెడుతున్నారు మీటింగ్లలో అంటే మంత్రులనో ఎమ్మెల్యేలనో పోయి అక్కడ ఏం జరుగుతుందో పోయి వాళ్ళ సమస్య ఇనుమని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిస్తా ఉన్నారు. మరి మీలాగా దొంగచాటునొచ్చి రాళ్లతోటి కార్ల మీద రాళ్ళు ఎత్తేయడం కానీ అధికారుల మీద రాళ్ళు ఎత్తేయడం కానీ అలాంటిది ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా జరగలేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ₹1 అప్పు లేని రాష్ట్రంగా ఈ తెలంగాణ ఏర్పడితే 7.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏ కార్పొరేషన్ల చూడు ఎక్కడ చూడు పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత ఈ కేటీఆర్ కేసీఆర్కు దక్కుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అంతేకాదు వాళ్ళు చేసిందంతా ఈ 7.5 లక్షల కోట్లలో కూడా పూర్తిగా వాళ్ళు దోసుక తిన్నారు తప్ప మనకి ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఆ అప్పులు చేసడమే కాకుండా
విపరీతంగా హైదరాబాద్ చుట్టున్న భూములు అమ్ముకొని అవి కూడా దోసుక తిన్నారు. ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలుంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన కమిషన్ లేకుండా ఏ ఒక్క పని చేయలే. ఇవన్నీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది వాళ్ళని నిలదీస్తున్నారన్న భయంతో ఒక తప్పుడు సమాచారంతో ఏదో ఒక వితండవాదం పెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు. నిన్న మొన్న మూసి అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ఆ రోజు కూడా ఇదే పని చేస్తున్నారు. ఇవాళ మాకు ఎల్బీ నగర్ ప్రాంతం ఒక్కటి తీసుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఒక 370 కుటుంబాలు బఫర్ జోన్లో కాదు, అందులో రివర్ బెడ్లో ఉన్నాయి. కానీ ఆడ మాకు 3 డివిజన్లు లెక్క పెట్టుకుంటే 150,000 మంది మాకు రోజు ఫోన్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇది ఆ 300 మంది 350 మంది ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే సంతోషంగా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి రెడీ ఉన్నారని. దానికి కూడా ఈ కేటీఆర్ పోయి మళ్ళీ రోజు వాళ్ళని రెచ్చగొట్టడం, ఇక ఆడేం పప్పులు ఉడతలేవు, నిన్నమన్న మళ్ళీ ఇంకొకటి కొడంగల్లో ఎత్తుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందిక మీరు ప్రతిపక్షంలో ఉన్నది. కాబట్టి మీరు ప్రజలకు ఏది అవసరమో అది చేయాల్సిన బాధ్యత మరి మీకు కూడా ఆపోజిషన్ పార్టీగా ఉండాల్సింది ఉండే. కానీ వీళ్ళకు పిచ్చులు లేచి సన్నాసులకు 2 బావబొమ్మర్దులకు కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యల మీద పట్టించుకోకుండా ఎక్కడ దొరికితే వీళ్ళని ఏడ నిలదీయాలనేది ఒక్కటే చూస్తున్నారు. కానీ మంచి చేస్తురా చెడు చేస్తురా అనేది ఒక్కనాడు ఆలోచిస్తలేరు. అంతేకాకుండా మరి కలెక్టర్ గారు వచ్చి మాకు ఏం జరగలేదని చెప్పిండు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని. వీళ్ళు కళ్ళు కనబడతలేవా? ఇన్ని మరి మీడియా సాక్షిగా కార్ల మీద రాళ్ళు ఎత్తేశారు. మరి వాళ్ళని కలెక్టర్ను ఇబ్బంది పెట్టారు అక్కడ. అదేవిధంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ను కొడితే ఆయన ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇవన్నీ జరుగుతుంటే కలెక్టర్ ఒక పెద్ద మనసుతోటి ఇంకా అరాచకాలు జరగొద్దు ఈ రాష్ట్రంలో అని ఇక్కడ గొడవ మనం శాంతించాలని చెప్పిండు తప్ప మా మీద దాడులు జరగలేవని చెప్పలేదు. రోజు అదే పట్టుకొని మాట్లాడుతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా మరి మొన్ననేమో ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు ఇదంతా కేటీఆర్ చేయించిండని. మరి మళ్ళా పోయి హరీష్ పోయి నిన్న జైల్లో కూర్చొని ఒక లెటర్ రాపిచ్చి నేను చేపియలేదని చెప్తున్నాడు. ఈ బుద్ధి లేని లెక్కలు ఒక మంత్రులు 10 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తూ ఊరుకోలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఏదో ఆఫీసర్లను ఇబ్బంది పెడదామనుకుంటున్నారు, కానీ మిమ్మల్నే ఈ రాష్ట్రంలో తిరగనిచ్చే పరిస్థితి ఈ తెలంగాణలో ప్రజలే మీకు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ, ఏది ఏమైనా ఇంకనైనా మీరు బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి మీరు తప్పు ఒప్పుకొని ముక్కు నాలుగు రాసి ఊరుకుండండి. చేతనైతే ప్రజా సమస్యలు ప్రజలకు అవసరం వచ్చే సమస్యలు లేవనెత్తండి తప్ప ఇలాంటి దొడ్డిదారిన అరాచకాలు చేయడము అధికారుల మీద దాడులు చేయడము మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా మనవి చేస్తున్నాం. వాస్తవంగా లండన్కు పోయిన సందర్భంగా యూరోప్లో బస్సులో పోయే క్రమంలో 4-5 గంటలు జరిగే క్రమంలో అంటే అదేదన్నా అన్యాచురల్గా జరిగింది కూడా కాదు, న్యాచురల్గా జరిగిన దాన్ని పోస్ట్ తీసుకొని దానికి కొన్ని జోడించి నార్మల్గా మనం బస్సులు వెళ్ళే సందర్భంలో ఏమన్నా మందు తాగే సందర్భం కాదు, ఇంకోటి కాదు ఒక డైలాగ్ చెప్పిన దాన్ని రైతులకు జోడించే క్రమంలో ఇలా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మండిపోతుంటే విలాసవంతమైన జీవితం ఆయన ఫామ్ హౌస్లో సినిమా వాళ్ళతోటి డ్రగ్స్ తీసుకొని విచ్చలవిడిగా వాళ్ళు ఎంజాయ్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ను
అది న్యాచురల్గా జరిగిన ఇన్సిడెంట్ను కూడా దాన్ని వాళ్ళు ఆ రకంగా చూపించే ప్రయత్నం, మరి వాళ్ళు ఏ రకంగా మరి ఇంత అధికారం అనుభవించి కూడా ఏ రకంగా రియాక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఏదైతే టూరిజం పర్యటనకు వెళ్ళినామో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వరల్డ్ ట్రావెల్ మార్ట్లో కూడా అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. గత 10 సంవత్సరాలుగా జరగని రీతిలో దాదాపు 2000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి. లండన్ ఐ లాంటి పెద్ద జాయింట్ వీల్ లాంటి ప్రాజెక్ట్స్లు కూడా ఈరోజు ఇక్కడికి రాబోతున్నాయి. పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనులు, ప్రభుత్వానికి వస్తున్న పేరు, ఎక్కడన్నా ఏదైనా చిన్నది దొరికితే చేయాలని చూస్తున్నారే తప్ప దాన్ని విలాసం అనరు, దాన్ని ఎంజాయ్ అనరు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. పెద్దలు అన్న రమేష్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి మిత్రుడు, మరి మీడియా సోదరులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. నిన్న 4 రోజుల కింద జరిగిన సంఘటన గురించి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఫార్మసిటీ ఇండస్ట్రీలు రావాలంటే మరి తెలంగాణలో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా సరే మరి భూములు అయితే ఖచ్చితంగా కావాలి కదా. మరి భూములు అక్కడున్న సంబంధించిన అధికారులు, కలెక్టర్ గారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు, మీరు భూములు ఇస్తుర్రా లేదా అని తెలుసుకోనికే అధికారులు అక్కడికి వెళ్తే మరి కిరాయి గుండెలతోటి మరి వీళ్ళు మరి ఈ రకంగా అధికారుల మీద దౌర్జన్యం చేస్తే అది ఎంత మటుకు మంచిది అనేది కూడా నేను సభముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇండస్ట్రీలు కావాలి, నిరుద్యోగాలు అవ్వాలంటే మన తెలంగాణలో ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రీలు కంపల్సరీ పెట్టాలి. పెడితే అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య వెళ్ళిపోతుంది. మరి భూములు ఇవ్వకపోతే ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. మరి ముఖ్యంగా ఈయన ఏదో మరి కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకా వారి నాయకులు కానీ మరి భూములు లేకుంటే ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు 10 సంవత్సరాలలో ఒక్క ఇండస్ట్రీలు కూడా ఎక్కడ కూడా తేలేదు, పెట్టలేదు. మరి ఎంతో భూములన్నీ మరి ఏ రకంగా కూడా మీరు భూములన్నీ చేంజ్ చేసుకొని భూములు వేరే వేరే పేర్లలోకి వెళ్ళి మరి ఏ రకంగా మోసం చేసిన సంగతి కూడా మీడియా సోదరులు అందరూ కూడా దాన్ని తెలిసిన విషయమే. ముఖ్యంగా మరి భూములు లేకపోతే ఫార్మసిటీ ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తాయి? మన తెలంగాణలో ఇండస్ట్రీలు కావాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో అభివృద్ధి చేయాలి, నిరుద్యోగం దూరం చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే కాన్స్టిట్యూన్సీలలో ఇండస్ట్రీలు వస్తే అక్కడ ఉన్న జనాలకు మరి ఉపాధి వస్తుందనే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్న ఏదైతే మన భూములు ఉన్నాయో మరి చట్ట ప్రకారంగా భూములు ఖరీదు చేసి వాళ్ళకు న్యాయమైన మరి ఆ భూములకు రేట్ల అందించేసి మనం అక్కడ ఫార్మసిటీ చేయాలనే ఉద్దేశంతో అధికారులను పంపిన సంగతి మనందరూ తెలిసిన విషయమే. ఇది ఏంటంటే ప్రతి జాగాలో కూడా అడ్డం వచ్చేసి రెచ్చగొట్టి మరి పని కాకుండా చూసుడే ఇలా పని కానీ మరి అక్కడ మరి గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఆయన ఏదైనా అభివృద్ధి చేస్తుంటే మనం ప్రతిపక్షంగా సహకరిస్తాం. ఏదైనా అక్కడ వేరే రకంగా ఏదైనా పని సరిగా జరగకపోతే మరి ఈ రకంగా మనకి వాళ్లకు సహాయతని ఇచ్చేసి మరి ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ కాదు. వీళ్ళు అస్తమానం ఏంటంటే మరి 10 సంవత్సరాలు రాజకీయంలో మరి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి మరి ఈసారి 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు రాత్రి కానీ పగలు కానీ నిద్రపడతలేదు. మరి వాళ్ళకి ఏమైందంటే ఎప్పుడు వాళ్ళు దిగుతారో, ఎప్పుడు మనం ఆ సీట్ మీద కూర్చోననే లెక్కనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మరి ఒంటె పెదుగులకు నక్క ఆశపడ్డట్టు ఆ ఒంటె పెదుగులు ఊడేది లేదు, నక్క తినేది లేదు. అయ్యా
5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎవరితోని దించే సత్తా ఎవరితో లేదు, మీతోని కాదు. ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఉంటాడని కూడా నేను మా మీ మీడియా ద్వారా నేను ఖచ్చితంగా ఇదొకటి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది చెప్పగలుగుతున్నా. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఏం చేసినా రేవంత్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు, ఏం పిక్కుంటారో పిక్కు అంటున్నాడు. మరి నువ్వు ఈ 5 సంవత్సరాలు నువ్వు వేసుకుంటావో రేవంత్ రెడ్డి గారు పిక్కో చూద్దాం మేము కూడా. మరి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మరి కేటీఆర్ గారు ఇటువంటి చిల్లర ఒక మంత్రిగా మరి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన లోపు మీ అయ్యా ముఖ్యమంత్రి మరి బీసీలకు ఏం న్యాయం చేసారు మీరు చెప్పండి. మరి 10 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు మరి చైర్మన్లు ఇచ్చారా మీరు? మరి రేవంత్ రెడ్డి గారు ఈ 5-6 నెలల్లో రాగానే ఆయన మరి 36, 37 చైర్మన్లు మరి నియమించి మరి చాలా మంది బీసీలకు అన్ని వెనుకబడిన ఎందరూ కూడా మరి ఆయన చైర్మన్లు ఇచ్చిన సంగతి మీకు కనపడతలేవా? మరి మీరేం చేసారు? మీరు ఏం చేయకుండానే మరి ఏది లూజ్ టాక్ చేయొద్దు. మరి కేటీఆర్ గారు మీరు పీక్కుడు గీకుడు మీకు కాదు మాది మా నాయకుడు మీరేం పీకుతారో అది కూడా చెప్పండి అని సభముఖంగా చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటాను. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ గారికి, అదేవిధంగా వేణు యాదవ్ గారికి మరియు శ్రీకాంత్ గారికి అందరూ కూడా ముందుగా అందరూ మీడియా వాళ్ళకు కూడా మరి గత 3 రోజులు మనం చూస్తున్నాం. ఇది లగచర్ల ఘటన, ఇది రాజ్యాంగంపై దాడిగా వర్ణించాల్సి వస్తుంది. ఇవాళ కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి వాళ్ళు కావాలని మరి ఏదైతే మొగవాని సురేష్ ఉన్నాడో ఆయన పట్టణ నరేంద్ర రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు, అదేవిధంగా అకింపేట పోలేపల్లి మధ్యలో జరుగుతున్నట్టు ఒక ప్లాన్గా మీటింగ్ కలెక్టర్ గారు నోటిఫైడ్ చేసి అక్కడ దాన్ని కావాలనే నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ దగ్గరుండి కలెక్టర్ గారిని తీసుకెళ్తాం మనందరం కూడా చూసాం మీడియాలో. అక్కడికి వెళ్ళంగానే ఇమీడియట్గా రాళ్లతోటి కర్రలతోటి కూడా మరి కలెక్టర్ ప్రదీప్ జైన్ గారిని, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారిని, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారిని, మరి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి గారిని కూడా వాళ్ళందరూ విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. కలెక్టర్ జైన్ గారి కారును కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు అంటారు కలెక్టర్ గారిని కొట్టారా అంటారు. కేటీఆర్ గారు నీకు సొయ్యి లేదని నేను అంటున్నాను. ఒక రాజ్యాంగ అధినేత ఆయన, ఒక కలెక్టర్ గారు అంటే జ్యుడిషియల్ ఆఫీసర్, ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ హోదా ఉన్నది. ఆయన్ని కొట్టడం అంటే మీద పడి బాధాలనే ఉద్దేశం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆయన్ని కారు ధ్వంసం చేసినట్టు కర్రలతోటి కొట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది మనకు. అదే నీకు కనపడట్లేదా? మారక ద్రవ్యాల మత్తులో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. లేస్తే జైలుకు పోతా అంటున్నావు. అంటే మీ నాయన మీరు ఉంటేనేమో కుర్చీలు ఉంటారు, లేకపోతే జైలు ఉంటారు. పోదురు మీకేం తొందరగా లేదు, పోయే టైం వస్తే అందరు జైలుకు పోతారు. మీకు ఊసలు లెక్క పెట్టక తప్పదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి మీరు ఏదైతే ఉన్నారో మీరు ఈ ఫార్ములా ఏదైతే ఆ రేస్లో కూడా మీరు చేసినటువంటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. 55 కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేశారు. అదేవిధంగా నిరుద్యోగులను కూడా మొన్న గ్రూప్ 1లో ఉసిగొల్పారు. మరి నిన్నేమో రైతుల ముసుగులో టీఆర్ఎస్ గుండాలు కూడా దాడి చేయడం కూడా మనందరం స్పష్టంగా చూసినాం. మరి దీని మీద మహేష్ భగవత్ గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఉంటుంది.